అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనిల్ ఐటీ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఇచ్చిన అసైన్మెంట్స్ గురించి చూద్దాం. సో మనకి ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రిట్రీవ్ ఐ లవ్ ఇన్ రివర్స్ ఆర్డర్ యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్ ఫ్రమ్ ఫాలోయింగ్ స్ట్రింగ్. సో మనకి స్ట్రింగ్ ఏమి ఇచ్చారు? ఐ లవ్ పైథాన్ ఇచ్చారు. సో దీంట్లో మనకి ఐ లవ్ ని రివర్స్ ఆర్డర్ లో రిట్రీవ్ చేయమన్నారు లేదా ప్రింట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తాము? ఫస్ట్ మీరు బుక్ పెన్ తీసుకొని రాసుకోండి, నీట్గా ఇండెక్స్లు వేసుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. మనకి ఐ లవ్ అనేది రివర్స్ ఆర్డర్లో రావాలి. ఎలా అంటే పాజిటివ్ ఇండెక్స్ ఆడి. సో మనం రివర్స్ ఆర్డర్లో కావాలంటే ఏం చేయాలి? మనం స్టెప్ ఇండెక్స్ అనేది -1 అని ఇస్తే అది రైట్ టు లెఫ్ట్ చూసిద్ది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి? సో మనకి పాజిటివ్ ఇండెక్స్ ఆడ్ చేయమన్నారు కాబట్టి ఈ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం పాజిటివ్ ఇండెక్స్ 5 అని ఇస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. స్టెప్ ఇండెక్స్ -1 అని ఇస్తే ఇటు నుంచి చూసిద్ది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు చూడటం మొదలు పెట్టిద్ది. సో మనం ఎక్కడ ఎండ్ అవ్వాలి? 0తో ఎండ్ అవ్వాలి. సో 0తో ఎండ్ అయితే ఇది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనం స్టాప్ ఇండెక్స్ -1 అని ఇవ్వాలి. ఎందుకంటే స్టెప్ ఇండెక్స్ అనేది -1 అని ఇస్తే స్టాప్ ఇండెక్స్ -1 అని ఇవ్వాలని చెప్పాను. సో ఇది ట్రై చేద్దాం ఇప్పుడు. సో మనం S1 ఆఫ్, సో ఇక్కడ చూస్తే ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం? పాజిటివ్లో 5తో స్టార్ట్ అవ్వాలి. ఎండ్ అనేది 0. మళ్ళీ మనం యాక్చువల్గా స్టెప్ ఇండెక్స్ అనేది -1 ఇస్తున్నాం, ఎందుకంటే మనకి రివర్స్ ఆర్డర్లో కావాలి. సో పైథాన్ అనేది రైట్ టు లెఫ్ట్ చూడాలి కాబట్టి మనం స్టెప్ ఇండెక్స్ అనేది -1 ఇస్తున్నాం. స్టాప్ ఇండెక్స్ అనేది ఇక్కడ వరకు కావాలంటే మనం స్టాప్ ఇండెక్స్ -1 ఇవ్వాలి, స్టెప్ ఇండెక్స్ -1 కాబట్టి. సో నేను ఇలా ఇవ్వచ్చు. సో ఇలా ఇస్తే వర్క్ అవుద్దో లేదో చూద్దాం. సో మనకి ఎంప్టీ స్ట్రింగ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు గివింగ్ యాస్ -1. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు పైథాన్ని రైట్ టు లెఫ్ట్ చూడమన్నారు, అది కరెక్టే. సో 5తో స్టార్ట్ అయ్యారు, మళ్ళీ ఎండ్ అనేది -1 ఇచ్చారు. మీకు పాజిటివ్ ఇండెక్స్లో -1 అనేదే లేదు. సో అది అర్థం కాదు. వీడు 5తో స్టార్ట్ అవ్వమన్నాడు, -1తో ఎండ్ అవ్వమన్నాడు, పాజిటివ్ ఇండెక్స్లో -1 లేదుగా అనుకుంటాడు. సో అప్పుడు ఏం చేసిద్ది? ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయ్యిద్ది, ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయితే ఈ క్యారెక్టర్ కూడా కన్సిడర్ అవ్వదు. సో అందుకే మనకి ఎంప్టీ స్ట్రింగ్ ప్రింట్ అయింది. సో సేమ్ మనం ఇందాక నెగిటివ్ ఇండెక్స్ వాడినప్పుడు చూసాం కదా, సేమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎలాంటి కేసెస్లో? మనం కాన్సెప్ట్ ప్రకారం వెళ్తే స్టాప్ ఇండెక్స్ ఇస్తే వర్క్ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టాప్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఏం జరిగిద్ది? సో మనం పైథాన్ని రైట్ టు లెఫ్ట్ చూడమన్నాం, 5తో స్టార్ట్ అవ్వమన్నాం, ఎండ్ అనేది ఇవ్వకపోతే ఇక్కడ స్టార్ట్ అయ్యి రైట్ టు లెఫ్ట్ చూసుకుంటూ ఎండ్ వరకు వచ్చిద్ది, అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు అన్ని ప్రింట్ చేసిద్ది. సో మీరు ఇచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఎలాంటి కేసెస్లో అంటే ఇలాంటి కేసెస్లో మనం యాక్చువల్గా ఎండ్ అనేది పాజిటివ్లో వెళ్ళినప్పుడు పాజిటివ్ వస్తే ప్రాబ్లం ఉండదు, నెగిటివ్లో వెళ్ళినప్పుడు నెగిటివ్ వస్తే ప్రాబ్లం ఉండదు. మీరు స్టార్ట్ అనేదేమో పాజిటివ్ ఇస్తారు, ఎండ్ అనేదేమో నెగిటివ్ ఇస్తారు. సో దానికి అర్థం కాదు. ఇంతకుముందు కూడా నెగిటివ్ చూసినప్పుడు మనం స్టార్ట్ ఏమో నెగిటివ్ ఇచ్చి ఎండ్ ఏమో 0 ఇచ్చాం పాజిటివ్. సో దానికి అర్థం కాదు కదా. సో ఇలాంటి కేసెస్లో అలా చేస్తే వర్క్ అవ్వదు కాబట్టి మీరు జస్ట్ లీవ్ చేశారనుకోండి స్టాప్ ఇండెక్స్. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వమన్నారో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మీరు చెప్పినట్టు చూసి ఎండ్ వరకు తీసుకొని వెళ్ళిద్ది. సో ఇప్పుడు మనకి చూస్తే ఐ లవ్ అనేది రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. సో సేమ్ మనం కావాలనుకుంటే మన ప్రోగ్రాంలో జస్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. సో ఇదొక్కటే కన్ఫ్యూజన్. ఇదను ఇంతకుముందు వీడియోలో చెప్పింది కూడా కన్ఫ్యూజను. సో ఈ రెండు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఇంటర్వ్యూలో అడిగినా అడగొచ్చు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీ కాన్సెప్ట్ రియల్గా అర్థమైతే ఇది చేయగలగాలి. సో ఇది రన్ చేస్తే మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది. మనకేమొచ్చింది? ఐ లవ్ అనేది రివర్స్లో ప్రింట్ అయింది. సో ఫస్ట్ రివర్స్లో EVOL స్పేస్ ఐ ప్రింట్ అయింది. సో ఇది ఫస్ట్ అసైన్మెంట్.
సో మనకి సెకండ్ అసైన్మెంట్ వచ్చేసింది, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఎక్స్ట్రాక్ట్ హైదరాబాద్ ఇన్ రివర్స్ ఆర్డర్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్ ఫ్రమ్ ఫాలోయింగ్ స్ట్రింగ్. సో ఇక్కడ నేను చాలా పెద్ద స్ట్రింగ్ ఇచ్చా, దీంట్లో హైదరాబాద్ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. ఎలా అంటే నెగిటివ్ ఇండెక్స్ వాడి. సో ఒక బుక్ పెన్ను తీసుకొని రాసుకోండి, నేను ఆల్రెడీ మీకోసం అని రిప్రజెంట్ చేశాను. సో నేనేం చేశాను, ఇక్కడ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు రాశా. సో మన వాళ్ళు నెగిటివ్ ఇండెక్స్ చేయమని అడిగాడు కాబట్టి నేను నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చా, పాజిటివ్ ఇవ్వాల. సో మళ్ళీ క్వశ్చన్ చూస్తే హైదరాబాద్ కావాలి, రివర్స్ ఆర్డర్లో కావాలి, నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి రాయమన్నారు. సో రివర్స్ ఆర్డర్లో కావాలంటే ఏం చేయాలి, మనం రైట్ టు లెఫ్ట్ చూడమనాలి. సో మనం స్టెప్ ఇండెక్స్ అనేది -1 అని ఇస్తాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. హైదరాబాద్ రివర్స్లో కావాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అంటే -20 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు, -28 వరకు. సో ఇది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు స్టెప్ ఇండెక్స్ -1 ఇచ్చాం కాబట్టి స్టాప్ ఇండెక్స్ అనేది స్టాప్ ఇండెక్స్ -1 అంటే -28 -1 అని ఇస్తే -29. సో ఇక్కడ వరకు తీసుకుంటది, ఇది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మీకు h వరకు వచ్చింది. సేమ్ అదే మనం ప్రోగ్రాంలో రాస్తాం. సో ప్రింట్ S1 ఆఫ్, సో మనకి రివర్స్ ఆర్డర్లో కావాలి కాబట్టి స్టెప్ ఇండెక్స్ -1 ఇది ఫస్ట్ ఇవ్వండి. సో తర్వాత మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనకి రివర్స్ ఆర్డర్లో ఇటు చూసిద్ది కాబట్టి ఇక్కడి నుంచి ఇస్తే స్టార్ట్ ఇండెక్స్ -20 అని ఇస్తే ఈ డి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. చూడటం కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టి రైట్ టు లెఫ్ట్ చూసిద్ది, ఇటువైపు చూసిద్ది. సో ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఇక్కడ ఎండ్ అయితే మనకు రాదు, ఇక్కడ వరకు ఎండ్ అయితే మనకి ఇది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి హెచ్ కూడా వచ్చింది. సో మనం -29 వరకు ఇవ్వాలి. సో ఇలా ఇచ్చి చూద్దాం. సో మనకి హైదరాబాద్ అనేది రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. సో ఎలా చేయాలి, మీరు కన్నా డయాగ్రామ్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ది కంప్లీట్ స్ట్రింగ్ ఇన్ 5 ways యూజింగ్ ది స్లైసింగ్. సో ఈ స్ట్రింగ్ ఇచ్చారు, మనం స్లైసింగ్ వాడి డిఫరెంట్ వేస్లో ఈ అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. సో ఇది మీకు ఆల్రెడీ 2-3 శాంపిల్స్ చూపించా కదా. మనం కన్నా ఫస్ట్ది ఏంది, ఏమి ఇవ్వలేదు అనుకోండి, స్టార్ట్ ఏమివ్వకపోతే 0 తీసుకుంటుంది, ఎండ్ ఏమివ్వకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు తీసుకుంటుంది, స్టెప్ ఇండెక్స్ చెప్పకపోతే +1 తీసుకుంటుంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు స్టార్ట్ అయ్యి లెఫ్ట్ టు రైట్ చూసిద్ది, ఒక స్టెప్పే వేసిద్ది. సో మనకి అవుట్పుట్ వచ్చింది. సెకండ్ మీరు ఏం చేస్తారంటే ఈసారి ఓన్లీ స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వండి, మిగతా ఇవ్వమాకండి. స్టాప్ ఇవ్వనప్పుడు అది ఎండ్ వరకు తీసుకుంటుంది, స్టెప్ ఇండెక్స్ +1. సో ఇదొక వే, ఇదొక వే. సో చూడటానికి కూడా మీకు డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈసారి జస్ట్ స్టెప్ ఇండెక్స్ ఇవ్వండి, ఇవ్వకపోయినా +1 కదా. సో ఇది కూడా ఒక డిఫరెంట్ వే. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తారంటే ఎండ్ కూడా ఇవ్వండి. సో ఎండ్ ఎంతవరకు ఇద్దాము, దీని లెంగ్త్ చూసుకోవాలి. సో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే లెన్ ఆఫ్ S1 అని ఇస్తే మనకి లెంగ్త్ వచ్చింది. లెన్ +1 అని ఇవ్వాలి, ఎందుకంటే ఇండెక్స్ 0తో స్టార్ట్ అయ్యింది కాబట్టి. సో నేను ఈసారి ఏం చేస్తాను, ఎండ్ అనేది 12 ఇస్తాను. సో ఇది కూడా ఒక డిఫరెంట్ వే. సో 1 2 3 4. సో ఇప్పుడు మనం 4 వేస్లో చేసాం. ఈసారి ఏం చేస్తారు, స్టార్ట్ ఇవ్వమాకండి, ఇది ఒక డిఫరెంట్ వే. సో 5 వేస్లో అయిపోయింది. ఇంకొక వేలో కూడా చేయొచ్చు. సో మీరు గిన చూస్తే ఇదే స్టెప్ ఇవ్వమాకండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇంకొక వే ఏముంది, అది కూడా ట్రై చేద్దాం. సో ఈ రెండు ఇవ్వండి, స్టార్ట్ ఎండ్ లాస్ట్ది ఇవ్వమాకండి. సో ఇలా మనం డిఫరెంట్ వేస్లో మనం అవుట్పుట్ని రాబట్టవచ్చు. ఇది ఎందుకంటే మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థమైందో లేదో తెలుసుకోవడం కోసం. ఇంటర్వ్యూలో అడగపోవచ్చు, బట్ యూ షుడ్ బి రెడీ ఫర్ ఇట్. ఓకే, సో అర్థమైంది అనుకున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, సో నేను రెస్పాన్స్ ఇస్తాను వీలైనంత త్వరగా. సో మనకి లాస్ట్ అసైన్మెంట్ వచ్చేసి రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ది ఐఆమ్ ఫ్రమ్ ఫాలోయింగ్ స్ట్రింగ్ యూజింగ్ స్లైసింగ్. సో మనం ఏం చేయాలి, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వాడి మనం దీంట్లో ఉన్న ఐఆమ్ని తీసుకొని రావాలి. అంటే బేసికల్గా ఐ అనే క్యారెక్టర్ని, ఏ అనే క్యారెక్టర్ని, ఎం అనే క్యారెక్టర్ని తీసుకొని రావాలి. సో అది ఎలా చేయగలుగుతాం, సపోజ్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయితే మన లాజిక్ ప్రకారం ఇది స్ట్రింగ్ S1, వేరియబుల్ నేము స్క్వేర్ బ్రాకెట్స్. సో నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను అంటే 0తో స్టార్ట్ అయ్యా. 0తో స్టార్ట్ అయితే మనకేమైద్ది, ఐ ప్రింట్ అయ్యిద్ది. సో తర్వాత ఏం అడిగాడు, తర్వాత క్యారెక్టర్ ఏ కావాలన్నాడు. ఏ కావాలంటే ఏంది,
ఒక స్టెప్ వేస్తే స్పేస్ వచ్చింది, 2 స్టెప్పులు వేస్తే ఏ వచ్చింది. సో అంటే నేను స్టెప్ ఇండెక్స్ అనేది 2 ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఐతో స్టార్ట్ అయితే ఐ, ఇక్కడ నుంచి 2 స్టెప్స్ అంటే 1 2, సో ఏ వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి 2 స్టెప్స్ అంటే 1 2 ఏ వచ్చింది. సో ఇలా చేస్తే మనకి ఐ యామ్ రాదు. సో ఈ వే రైట్ కాదు, ఇంకో వే ట్రై చేద్దాం. సో ఇంకొక వే ఏంది, మనం స్టార్ట్ అనేది ఐతో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం 3 స్టెప్స్ వేస్తే ఏమైంది, 1 2 3. సో ఇక్కడ నుంచి 1 2 3 వేస్తే ఏమైంది, ఎం వచ్చింది. ఎం కూడా కాదు, నాకు ఏనే కావాలి. అంటే సెకండ్ క్యారెక్టర్ ఏనే కావాలి కాబట్టి మీరు 4 స్టెప్స్ వేయాలి. ఇక్కడ నుంచి ఐతో స్టార్ట్ అయ్యి 1 స్టెప్, 2 స్టెప్స్, 3 స్టెప్స్, 4 స్టెప్స్ వేయాలి. సపోజ్ నేను 4 ఇచ్చి ట్రై చేద్దాం. సో 4 ఇచ్చి ట్రై చేస్తే ఐతో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 4 స్టెప్స్ అంటే ఏ వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి 4 స్టెప్స్ అంటే ఏ నుంచి 1 2 3 4 ఎం వచ్చింది. ఓ ఇలా చేస్తే మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇదేంటంటే మీరు చూసుకోవాలి రాసి. సో ఇక్కడ బేసికల్గా స్టెప్ ఇండెక్స్ వాడితే మీకు అవుట్పుట్ వచ్చింది. సో దీన్ని ఎలా చేస్తాము, ప్రింట్ S1 ఆఫ్. సో మీరు స్టెప్ ఇండెక్స్ 4 అని ఇస్తే సరిపోయింది. స్టార్ట్ బై డిఫాల్ట్ 0 తీసుకుంటుంది, అండ్ లాస్ట్ వరకు తీసుకుంటుంది. మీరు మెన్షన్ చేయాల్సిన పని లేదు. కావాలంటే మీరు మెన్షన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో స్టార్ట్ 0 అనండి, ఎండ్ ఏమో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే ఆ ఎండ్ వరకు అని, లేకపోతే లీవ్ చేసుకోండి. స్టెప్ ఇండెక్స్ మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే మనకి మధ్యలో 3 స్టెప్స్ మిస్ అవ్వాలి, అంటే స్కిప్ అవ్వాలి. 3 స్టెప్స్ స్కిప్ అయితేనే మనకి ఇక్కడ ఏ వచ్చింది, మళ్ళీ 3 స్కిప్ అయితేనే ఎం వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మనం కావాలంటే డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. ఏ వేలో చేసినా మాత్రం స్టెప్ ఇండెక్స్ అనేది 4 అవ్వకుండా మనకి వర్క్ అవ్వదు. సో అదండి ఈ వీడియోలో 4 అసైన్మెంట్స్ గురించి డీటెయిల్గా చూసాం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పే క్లాసెస్ అర్థమవుతున్నాయి అనిపిస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.